మల్లవరం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో రైతులు ఉల్లి పంటకు పెట్టుబడులు పెట్టినా వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వర్షాల వల్ల పంటలో తెగులు చేరడంతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. రైతుల పంట కోయకుండా పశువుల కోసం వదిలేస్తున్నారు. జిల్లా రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మణనాయుడు, తమ్మిరెడ్డి కృష్ణ, వజ్జి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తను, జిల్లా రైతు సంక్షేమ సంఘ అధ్యక్షుడు. ఈవేళ రైతు వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోతున్నాడు. అయితే ఉన్న భూమిని వదులుకోలేక సాగు చేసి అప్పులు పాలై ఈవేళ రైతు ఈ దేశంలో ఎక్కువ మంది రైతులా చనిపోతే కారణం సరైన గిట్టుబాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస గిట్టుబాటు కల్పించకుండా అది గాలికి వదిలేసి మేమేదో ఉద్ధరిస్తారని చెప్తారు తప్పించి రైతుకు ఇవాళ ఈ దేశంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే. అయితే ఒక్క మాట మీకు చెప్పదలుచుకుంటాం. ఇవాళ ఉల్లి మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం ఇంకా రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఉల్లి పంట పండిస్తారు. అయితే ఈ అకాల వర్షాల వల్ల కొద్దిగా తెగులు సోకింది. ఆ తెగులు సోకడం వల్ల రైతుల దగ్గర ఉల్లిని ఈ వ్యాపారులు కొనకుండా రేటు తగ్గించేసి 4 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా, 5 రూపాయలకి ఇస్తావా అని బేరవాడి ఇష్టానుసారంగా కొనకట్టే వదిలేస్తున్నారు. ఇంకా కొన్ని సరుకు కూడా మంచి సరుకు కూడా అది కూడా కొనకుండా 5 రూపాయలు అడిగి తీసుకుంటున్నారు. రైతుకు దగ్గర కొనుక్కుంటున్నారు వ్యాపారులు. అయితే వీళ్ళందరూ సిండికేట్ అయిపోతున్నారు. దళారులు ఈ దళారులు కలిపి సిండికేట్ అయ్యి ధర రాకుండా ఇష్టానుసారంగా రైతులు వేధిస్తున్నారు. నేను ఒక్క మాట చెప్పాలనుకోండి. ఈవేళ ఆ ఉల్లి పండకపోతే రేపు ఈ దేశంలో 1 కేజీ 100 రూపాయలు పైగా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా